నమస్తే అండి. పద్మజ కండివిల్లి వ్లాగ్స్ ఛానల్కి స్వాగతం. పంచారమ క్షేత్రమైన ద్రాక్షారామానికి చుట్టూ పద్మాకారంలో ఉన్న 108 నక్షత్ర పాద శివాలయాల సిరీస్లో భాగంగా ఈరోజు జ్యేష్ఠ నక్షత్రం 2వ పాదం వాళ్ళు వాళ్ళ జాతకరీత్యా గ్రహశాంతి కోసం దర్శనం చేసుకోవాల్సిన నల్లూరు క్షేత్రంలో ఉన్న ఆలయాన్ని చూద్దామండి. ఈ క్షేత్రం ద్రాక్షారామానికి వాయువ్య దిశగా సుమారు 19 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. చెల్లూరు నల్లూరు అంగర రోడ్డు మార్గంలో ఈ నల్లూరు క్షేత్రం ఉంటుందన్నమాట. ఇక్కడ స్వామివారు శ్రీ రాజరాజేశ్వరి సమేత సోమేశ్వర స్వామివారిగా మనకి దర్శనమిస్తారు. జ్యేష్ఠ నక్షత్రం 2వ పాదం జన్మ నక్షత్రమైనా లేకపోతే పేరుని బట్టి చూసుకునే నామ నక్షత్రమైనా సరే వాళ్ళు ఇక్కడ ఉన్న స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత జ్యేష్ఠ నక్షత్రం 2వ పాదం వృశ్చిక రాశికి సంబంధించిన పాదం కాబట్టి వృశ్చిక రాశికి సంబంధించిన ఆలయమైన ఆదివారపేట క్షేత్రంలోని స్వామిని దర్శనం చేసుకుని తర్వాత ద్రాక్షారామంలో భీమేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటే వీళ్ళకి గ్రహశాంతి జరుగుతుందని చెప్పబడి ఉందండి. ఈ ఆదివారపేట ద్రాక్షారామానికి సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆ క్షేత్రానికి వెళ్ళినప్పుడు బాలయోగి మహారాజు గారి సమాధి మందిరాన్ని కూడా తప్పకుండా దర్శించుకోండి, చాలా బాగుంటుంది. నెలలో జ్యేష్ఠ నక్షత్రం ఉన్న రోజున ఇక్కడ స్వామివారిని దర్శించుకుని నర్చనల అభిషేకాలు చేయించుకోవడం చాలా విశేషంగా భావిస్తూ ఉంటారు. ఇక్కడున్న స్వామివారి ఆలయం చాలా ప్రాచీనమైనది, తర్వాత మళ్ళీ నిర్మించడం జరిగింది. ఈ ఆలయ ప్రాంగణంలో శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి ఆలయం అలాగే కోదండరామాలయం కూడా ఉంటాయి. ఇక్కడ స్వామివారికి నిత్యం అర్చనల అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. స్వామివారి కళ్యాణం చైత్ర శుద్ధ ఏకాదశి నాడు జరుగుతుంది. ఈ శివ కళ్యాణంతో పాటు వేణుగోపాల స్వామివారి కళ్యాణం కూడా నిర్వహిస్తూ ఉంటారు. ఏకకాలంలో 2 కళ్యాణాలు ఇక్కడ నిర్వహించడం ఇక్కడ విశేషం అన్నమాట. ద్రాక్షారామం చుట్టూ ఉన్న ఈ 108 శివాలయాల్ని భీమసభ అంటారండి. ఈ భీమసభ యొక్క నమూనా శివలింగం వీడియో మన ఛానల్లో ఉంది. నేను ఈ వీడియోకి ఎండ్ స్క్రీన్లో ఇస్తున్నాను, తప్పకుండా చూడండి. అలాగే ద్రాక్షారామం వెళ్ళినప్పుడు కూడా భీమసభ నమూనా శివలింగాన్ని తప్పకుండా దర్శనం చేసుకోండి. ఇక రవాణా సదుపాయాల విషయానికి వస్తే కాకినాడ రావులపాలెం మెయిన్ రోడ్లో పసలపూడి వంతెన ఉంటుంది. ఇక్కడ నుంచి చెల్లూరుకి ఆటోలు ఉంటాయి. చెల్లూరు నుంచి మళ్ళీ నల్లూరుకి ఆటోలు ఏర్పాటు చేసుకోవచ్చు. వీటి మధ్య దూరం సుమారు 5 కిలోమీటర్లు ఉంటుంది. మండపేట నుంచి కూడా ఈ నల్లూరు క్షేత్రానికి ఆటోలు ఉంటాయి. ఇప్పటి వరకు నేను అప్లోడ్ చేసిన నక్షత్ర శివాలయాలు అలాగే రాజ శివాలయాలన్నీ ప్లేలిస్టులు క్రియేట్ చేసి మన ఛానల్లో పెట్టానండి. ఆ ప్లేలిస్టులు చూస్తే మీకు అన్ని వీడియోస్ ఆ ప్లేలిస్టుల్లో ఉంటాయి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ ఇంకో 10 మందికి చూపిస్తుంది అనమాట. అలాగ కూడా ఇన్ఫర్మేషను ఒక 10 మందికి చేరే అవకాశం ఉంటుంది. అలాగే ఎవరికైనా ఉపయోగకరంగా ఉంటాయనిపిస్తే తప్పకుండా షేర్ చేస్తూ ఉండండి. రేపు మళ్ళీ మరో నక్షత్ర పాద శివాలయం వీడియోతో కలుసుకుందామండి. నమస్తే.